కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధిలోని మహాప్రసాదం తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వును కలిపారనే విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అత్యంత వివాదాస్పదమైన అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. జనసేన అధినేత డిమాండ్ చేస్తున్న అంశాలు అందరినీ ఆలోచింపజేసే విధంగా మారాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి లడ్డూకు అపచారం జరిగిన తీరుపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ పరిధిలో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామనే విధంగా పవన్ కళ్యాణ్ ఘాటుగా ట్విట్టర్లో స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసింది. అయితే పవన్ ట్వీట్పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, నువ్వు ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంవి, అధికారం నీ చేతిలో ఉంది, ఆ విషయంపై మీరు దృష్టి పెట్టండి, కానీ ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా సమస్యను చేయకండి. ఇప్పటికే దేశంలో ఎన్నో మతపరమైన సమస్యలున్నాయి, ఈ విషయాన్ని మరో అంశంగా మార్చకండి అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్పై స్పందిస్తూ, నాపై ప్రకాష్ రాజ్ ఏవో కామెంట్స్ చేశారట, ఆయనంటే నాకు గౌరవం, కానీ ఈ విషయంలో ఆయన ఎందుకు తలదూర్చుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో నేను చెప్పేది ఏంటంటే, ఆయన స్పందిస్తున్న తీరేంటి, నేను విదేశాల్లో ఉన్నాను, 30 తర్వాత వచ్చి నీకు సమాధానం చెబుతాను అని ప్రకాష్ రాజ్ బదులిచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ వివాదంపై తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ, ప్రకాష్ రాజ్ అంటే నాకెంతో ఇష్టం, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. తిరుపతి లడ్డూ అంశంపై ఆయన అనవసరంగా మాట్లాడారు. ఆయన తనకు తాను గొప్ప సెక్యులర్ అని అనుకుంటాడు, దేశాన్ని తానే కాపాడుతాననే ఫీల్ అవుతూ ఉంటాడు అని పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. ప్రకాష్ రాజ్ లౌకికవాది అయితే ఎన్నడైనా బంగ్లాదేశ్, ఇతర దేశాల్లో హిందువులపై జరిగిన దాడి గురించి మాట్లాడావా? సెక్యులరిస్ట్గా ముద్ర వేసుకునే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా సులభంగా హిందూ సమాజంపై మాట్లాడేస్తారు, వేరే మతాలపై మాత్రం మాట్లాడరు అని అన్నారు పవన్. ఎవరు ఏ మతంలో ఉన్నా అందరూ ఒక్కటే, ఎవ్వరూ తప్పు చేసినా మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ చురకలంటించాడు. భీమవరం గుళ్ళో బ్రాహ్మణుడు వేసుకున్న ఒక జంధ్యాన్ని మరొక హిందూ లాగేశాడు, దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదే. హిందూ సనాతన ధర్మం ప్రకాష్ రాజ్ లాంటి వారికి ఈజీ టార్గెట్ అని ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.